కరీంనగర్ గడ్డ మీద ధర్మం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలబడ్డది. కార్పొరేషన్ మేయర్గా, డిప్యూటీ మేయర్గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఎన్నుకోవడం జరిగింది. ముందుగా మేయర్గా ఎన్నికైనటువంటి కొల్లగాని శ్రీనివాస్ గారికి, డిప్యూటీ మేయర్గా ఎన్నికైనటువంటి పెద్దలు యాదగిరి సునీలరావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, కరీంనగర్ గడ్డ మీద ప్రజల ఆశీస్సులతో కాషాయపు జెండాను ఈ కార్పొరేషన్ మీద ఎగిరేయాలనే కళ ఈరోజు నెరవేరింది. దీనికోసము అనేక సంవత్సరాలుగా కరీంనగర్ ప్రజలు ఎదురుస్తున్నారు, భారతీయ జనతా పార్టీ ఎదురుస్తున్నది. ఆ ప్రజల సహకారంతో ఆ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చిన ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు. ఇంతకుముందు మీరు చెప్పినట్టు నిన్న పక్క దేశంతో క్రికెట్ మ్యాచ్ లో భారత్ గెలిచింది. ఈరోజు పక్క పార్టీలతో యుద్దంలో కరీంనగర్ లో ఆడిన కబడ్డీ ఆటలో మేయర్ కప్ను భారతీయ జనతా పార్టీ గెలిచింది. దీని వెనుక అనేక కుట్రలు, ప్రజలకు బయటికి కనిపించని కుట్రలు, కుతంత్రాలు, అవి బయట చెప్పరానివన్నీ కూడా. కానీ ఎన్ని చేసినా కూడా ధర్మం వైపే, ప్రజాస్వామ్యమే ఎప్పుడు గెలుస్తుందన్న విషయం ఈరోజు స్పష్టమైంది. ఏదో దారిన భారతీయ జనతా పార్టీని రాకుండా చేయాలని చెప్పి ఈ ప్రజా తీర్పును పక్కకు పెట్టి కుట్రలతో గెలవాలని చెప్పి, అడ్డుకోవాలని చెప్పి ఇలా వాళ్ళు ప్రయత్నం చేశారు. చాలా మంది ప్రయత్నం చేశారు. అన్ని పార్టీలు ఒకటేనాయి. కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అందరూ ఒకటే నడిచాడు. అధికార దుర్వినియోగం, మా చేతిలో అధికారం ఉంది, భారతీయ జనతా పార్టీకి 30 గెలిచినా, ఇండిపెండెంట్ సపోర్ట్ ఉన్నా కూడా ఏదో రకంగా మభ్యపెట్టి బెదిరించి కాకుండా చేస్తామని చెప్పి 2 రోజుల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల వరకు, ఎమ్మెల్యేల వరకు కూడా అందరూ ఒకటే. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా భారతీయ జనతా పార్టీ తప్ప మిగతా పార్టీలన్నీ ఒక్కటై 2 రోజుల పాటు మమ్మల్ని ఏ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేసిరో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూశారు, కరీంనగర్ ప్రజలు చూశారు. కరీంనగర్ ప్రజల చర్చ ఒకటి, రేపు మేము గెలిపించినాం 30 మందిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఇలా వాళ్లకు మేయర్ పదవి రాకుండా ఈ పార్టీలన్నీ కలిసి అడ్డుకుంటాడని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు, విస్మయాన్ని వ్యక్తం చేశారు. గింత కుట్రలా, ఇంత కుతంత్రాలా? కానీ అందరూ ఒకటేరు. కానీ ఏం సాధించకపోయారు. చివరకు సాధించింది భారతీయ జనతా పార్టీ. దానికి కారణం లేదు, కేవలం భారతీయ జనతా పార్టీ బలపడుతుంది. భారతీయ జనతా పార్టీని కరీంనగర్లో రానియద్దు. ఈ కరీంనగర్లో భారతీయ జనతా పార్టీ మేయర్ అయితే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి ఒక సెంటర్ కాపుతుందని చెప్పి ఈ పార్టీలు భయపడ్డాయి. చర్చించారు వాళ్ళందరూ కూడా. కరీంనగర్లో ప్రభుత్వం ఏర్పడాలన్నా ఇక్కడి నుంచే, ప్రభుత్వం పోవాలన్నా ఇక్కడి నుంచే గతంలో జరిగిన సంఘటనలు గుర్తుంచుకునే భారతీయ జనతా పార్టీ ఇక్కడ విజయం సాధించింది. కాబట్టి నెక్స్ట్ ఇది తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా ప్రభుత్వం ఏర్పడక పునాది అయితే చెప్పి భయపడే వీళ్ళందరూ ధైర్యంగా ఎన్నికల్లో అడ్డుకోలేక, ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు కూడా దాన్ని పక్క పెట్టి ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇలా 100% భారతీయ జనతా పార్టీ గెలిచింది.
ప్రజాస్వామ్యం గెలిచింది. మా మోడీ గారికి మాటిచ్చి వచ్చినాం మేము. సార్ కరీంనగర్ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ గెలిపిస్తాం సార్. మా అమిత్ షా గారికి మాటిచ్చేసినాం. మా నితిన్ నబీన్ గారికి మాటిచ్చి వచ్చినాం. ఎట్టి బస్లో కరీంనగర్ కార్పొరేషన్లో గెలిపిస్తాం. గెలిపించి ఇలా భారతీయ జనతా పార్టీ దమ్మెందో చూపడతామని చెప్పి వారికి ఇచ్చిన మాట ప్రకారం అందరం కలిసి ఏ ఒక్క వ్యక్తి కాదు, ఇలా ఇంతమంది భారతీయ జనతా పార్టీ సైనికులు గెలిచారు. వీళ్ళందరూ కూడా ప్రజల కోసం పనిచేశారు. భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసం నమ్మకంతో ఇలా నిలబడ్డారు. ప్రజలకు ఒక భరోసా కల్పించారు. ప్రజలు మా మీద విశ్వాసం ఉంచి ఇలా ఇంతమందిని గెలిపించారు. 2005లో ఇదే కార్పొరేషన్లో కార్పొరేటర్ గెలిచిన తర్వాత ఆ రోజున్న ఆనందం, ఆ సంతోషం, ఆ ఉత్సాహం ఇప్పుడు అన్ని గుర్తొస్తున్నాయి ఇప్పుడు. కానీ అదే కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మేయర్గా ఇవాళ సాధించడం కూడా అంతకంటే ఎక్కువ సంతోషం, ఆనందాన్ని మాకు కలిగిస్తా ఉన్నది. ఇవాళ జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇవాళ రాష్ట్రంలో 26 ఫిబ్రవరి నుండి బడ్జెట్ ప్రవేశపెట్టబోతా ఉన్నారు. కాబట్టి ఈ బడ్జెట్లో ఆడబిడ్డల కోసం ఏదైతే హామీలు ఇచ్చారో, మహిళలకు ప్రతి నెల 2500 ఇచ్చే హామీ కావచ్చు, ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చేటటువంటి హామీ కావచ్చు, అదేవిధంగా షాదీ ముబారక్లో తులం బంగారం ఇచ్చేటటువంటి హామీ కావచ్చు, అదేవిధంగా 2000 ఉన్నటువంటి పెన్షన్ 4000 చేసే హామీ కావచ్చు, ఇంటికి 2 పెన్షన్లు ఇస్తామని చెప్పి కేవలం మగవాళ్ళకి ఇచ్చి కొన్ని చోట్ల ఆడవాళ్ళకి ఇవ్వకపోవడం, ఇంకా కొన్ని చోట్ల ఆడవాళ్ళకి ఇచ్చి మగవాళ్ళకి ఇవ్వకపోవడం, ఈ అన్ని హామీలకు సంబంధించి ఈ బడ్జెట్లో మీరు పద్దు ప్రవేశపెడితేనే వచ్చే సంవత్సరంలో అన్నా మీరు చేసే అవకాశం ఉంటుంది. ఇదే మీ చివరి బడ్జెట్. ఇంకా ఆ తర్వాత వచ్చే బడ్జెట్ ఎలక్షన్ బడ్జెట్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఆడబిడ్డలకు మాట ఇచ్చి తప్పకండి. ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం 2500 ప్రతి నెల ఇచ్చేటటువంటి పద్దును బడ్జెట్లో ప్రవేశపెట్టండి. మేము 26వ తారీఖు వరకు వేచి చూస్తాం. ఆ రోజు మా ఆడబిడ్డలకు సంబంధించిన అంశం కనుక లేకపోతే అందులో ప్రతి జిల్లాలో మీరు ఇవాళ ఇక్కడ ఎట్లయితే చూసారో అట్లానే ఉద్యమాలు వస్తాయి. అవసరం అనుకుంటే సమయం సందర్భం బట్టి అసెంబ్లీనైనా ముట్టడిస్తాం, సెక్రటేరియట్నైనా ముట్టడిస్తాం. ఆడబిడ్డలకు మాత్రం అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఎన్నికల మీద ఎన్నికలు చేసుకుంటున్నారు తప్పితే ఆడబిడ్డలకు ఇచ్చిన హామీల విషయం మాట్లాడతలేరు. నిన్న ఏం చెప్తా ఉన్నారు? మేము బోనస్ ఇచ్చినామని చెప్తున్నారు. సంతోషం, మీరేం ఘనకార్యం సాధించలే, మీరు చెప్పిన పని చేస్తూ ఉన్నారు అంతే. రైతులకు బోనస్ ఇచ్చి ఆడబిడ్డలకు ఇచ్చిన మాటలు ఎగ్గొట్టడం అంటే అర్థం ఏంటి? అంటే ఆడబిడ్డల పట్ల ఎవరు లేరు, ఎవరు అడగరు అని ఆడబిడ్డలను అల్కగా తీసుకుంటున్నారని అర్థం. కాబట్టి అటువంటి ప్రయత్నం చేయకండి. కోటీశ్వర్లను చేస్తామని చెప్పిన మీరు కనీసం నెలకిస్తామన్న 2500 ఇవ్వమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని మీద సంపూర్ణంగా కంటిన్యూస్గా తెలంగాణ జాగృతి పోరాడుతుందని కూడా తెలంగాణ ఆడబిడ్డలందరూ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఎన్నికలకు సంబంధించి నిన్న రఘునందన్ రావు గూడెం మైపాలరెడ్డి ఒకే కారులో పోయి ఓటేసిరు. దాని గురించి మీరు గతంలో చెప్పారు, ఇది మొదటి అడుగు అన్నారు. వాళ్ళిద్దరు కలయికకు మీరు ఒక్క దగ్గర కాదు బ్రదర్, చాలా చోట్ల కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ హాజరవ్వలేదు, నారాయణపేటలో హాజరవ్వలేదు, అనేక చోట్ల ఈ రాష్ట్రంలో బీజేపీకి అంతర్గతంగా సహకరించి బీజేపీకి అంతో ఇంతో 1-2 చైర్మన్లు వచ్చినాయంటే ఇలా బీఆర్ఎస్ దయతో వచ్చినాయి తప్పితే డైరెక్ట్గా రాలే. నారాయణపేటలో వైస్ చైర్మన్ జాగృతి అభ్యర్థులకు ఇస్తామంటే పైన బీఆర్ఎస్ అధిష్టానం నుండి బీజేపీ అధిష్టానం నుండి ఫోన్ వచ్చిందని చెప్పి చివరి నిమిషంలో వాళ్ళు